హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, నీట్ యూజీ 2026 ఎగ్జామ్కి సంబంధించి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. సో మీరు అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు. అయితే అప్లికేషన్ పెట్టే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. సో మీకు అప్లికేషన్ కోసం ఏవైతే ఇన్ఫర్మేషన్ మీకు అవసరం అవుతుందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను ఈ ఒక్క వీడియోలోనే చెప్తున్నాను. అంటే మీరు అప్లికేషన్ ఫామ్ పెట్టేటప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, మీకు ఎలిజిబిలిటీ ఏముండాలి, అలాగే మీరు ఫిల్ చేసేటప్పుడు కోడ్స్ కొన్ని పెట్టాల్సి వస్తుంది. సో ఎవరికెవరికి ఏ కోడ్ పెట్టాలి, అండ్ అలాగే నెక్స్ట్ మీరు ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ దగ్గర కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో ఎగ్జామినేషన్ సిటీస్కి సంబంధించి సో అవి ఎలా పెట్టుకోవాలి, అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి CGPA కన్వర్షన్ సర్టిఫికేట్ కూడా కొద్దిమందికి అడుగుతుంది. ఆ CGPA కన్వర్షన్ సర్టిఫికేట్, అలాగే ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి. సో అలాగే మీరు అప్లికేషన్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ బాక్స్లో మీరు ఏం డీటెయిల్ ఫిల్ చేయాలో నేను ఈరోజు ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో మీకే అర్థమైపోతుంది. అండ్ ఈ వీడియోని చివరి వరకు చూసిన తర్వాత మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నేనే మీకు మీ డౌట్స్కి రిప్లైస్ అయితే ఇస్తాను కామెంట్ సెక్షన్లో. సో ఇంకా మనం స్ట్రైట్ అవే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ నీట్ యూజీ ఎగ్జామ్ అనేది ఏ కోర్సెస్లో అడ్మిషన్ కోసం హెల్ప్ఫుల్ అవుతుందంటే, సో మీ అందరికీ తెలుసు ఫస్ట్ MBBS. సో MBBS కోర్స్లో మీకు అడ్మిషన్ కావాలనుకుంటే నీట్ ఎగ్జామ్ కంపల్సరీ రాయాలి ఇండియాలో. అండ్ సో BDSలో డెంటల్ కోర్సెస్లో కూడా, అండ్ అలాగే మనకి స్టేట్లో వెటర్నరీకి అయితే EAP సెట్ ఉంటుంది. కానీ మనకి ఆల్ ఇండియా లెవెల్లో ఆల్ ఇండియా కోటాలో వెటర్నరీ సీట్ కావాలనుకుంటే సో నీట్ ద్వారానే చేస్తారు, నీట్ మార్క్స్ని బేస్ చేసుకునే చేస్తారు. అలాగే ఆయుర్వేదిక్ కానీ, అలాగే హోమియోపతిక్ కానీ, యునానీకి సంబంధించి కానీ, BSMS సంబంధించి కానీ, అలాగే BSc నర్సింగ్ కోర్సెస్కి సంబంధించి కానీ, సో ఇన్ని కోర్సెస్కి సంబంధించి కేవలం మీ నీట్ మార్క్స్ని బేస్ చేసుకొని అడ్మిషన్ అయితే ఉంటుంది. సో కాబట్టి ఎవరైతే ఈ నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో సో మీరు కన్నా కళలకి సో ఫస్ట్ స్టెప్ ఉంటుంది కదా, ఈ అప్లికేషన్ ప్రాసెస్ పెట్టుకోవడమే. సో ఈ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు సో ఏ మిస్టేక్స్ చేయకండి. అంటే అప్లికేషన్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. సో మీరు ఇప్పుడు వెబ్సైట్లోకి వెళ్ళినా కూడా మీరు అప్లై చేసేయచ్చు. సో 8th ఫిబ్రవరి రోజున సో నేను ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను. సో 6th నుంచి 8th ఫిబ్రవరి సో ఈ మధ్యలో ఖచ్చితంగా మనకి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అని. సో మనం ఏ విధంగా అయితే లాస్ట్ వీడియోలో అనుకున్నామో సో ఆ విధంగానే 8th ఫిబ్రవరి రోజున మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు కూడా మీరు పెట్టేసుకోవచ్చు. అంటే లాస్ట్ డేట్ వచ్చేసి 8th మార్చ్ వరకు ఇచ్చారు. అంటే ఎగ్జాక్ట్గా 1 మంత్ వరకే టైం ఇచ్చారు. సో కాబట్టి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైతే నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో 8th మార్చ్ ఇస్ ద లాస్ట్ డేట్. సో మీరు అప్లికేషన్ ప్రాసెస్ పెట్టుకోవడానికి. ఓకే, 8th మార్చ్ రోజున మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఒకవేళ మీరు అప్లికేషన్ ఫామ్లో ఏమైనా మిస్టేక్స్ పెట్టుంటే సో ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవడానికి. ఓకే, కరెక్షన్ ఇన్ పర్టికులర్స్ ఎప్పుడంటే 10th మార్చ్ నుంచి 12th మార్చ్ వరకు. కానీ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, కరెక్షన్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్లో ఎవ్రీ బాక్స్లో మీరు డీటెయిల్ చేంజ్ చేసుకోవడానికి వీళ్ళు ఆప్షన్ ఇవ్వరు. వాళ్ళు కొన్ని డీటెయిల్స్ మాత్రమే ఛాన్స్ ఇస్తారు. ఆ డీటెయిల్స్లో మీరు ఏమైనా తప్పు పెట్టింటే మీరు మార్చుకోవచ్చు ఈ 10th మార్చ్ నుంచి 12th మార్చ్ వరకు. కానీ సో మీరు వాళ్ళు అలో లేని డీటెయిల్ ఏదైనా రాంగ్ పెట్టింటే మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి కుదరదు. సో కాబట్టి మీరు ఇప్పుడు ఏదైతే అప్లై చేసేటప్పుడు పెడతారో అదే ఫైనల్ వరకు ఉండిపోతుంది. సో కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్ ఫాము ఒకరి నేమ్ మీద ఒక్కసారి మాత్రమే పెట్టాలి. అండ్ మీరు ఏదైనా తప్పు పెట్టినా కూడా మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఎక్సెప్ట్ కొన్ని ఫీల్డ్స్లో మాత్రమే చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తారు. కాబట్టి మీరు ఈచ్ అండ్ ఎవ్రీ బాక్స్ ఫిల్ చేసేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్తో సహా చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, వాళ్ళు అదే పనిగా మెన్షన్ చేశారు, కేవలం కొన్ని ఫీల్డ్స్లో మాటకే ఒకవేళ తప్పు పెట్టింటే మేము చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తాము, అన్ని డీటెయిల్స్ మార్చడానికి మేము అలో చేయము అని సో ఇక్కడే వాళ్ళు మెన్షన్ చేశారు. ఓకే, అన్ని డీటెయిల్స్ మార్చుకోవడానికి కుదరదు. సో ఇది కరెక్షన్ ఇన్ పర్టికులర్స్కి సంబంధించి. అండ్ సిటీ ఇంటిమేషన్ అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుందనే డేట్ ఇంకా ఇవ్వలేదు. అండ్ ఎగ్జామ్ డేట్, ఓకే, సో మనకి వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి 3rd మే రోజున మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో 2 PM నుంచి 5 PMకి మనకి నీట్ 2026 ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో 3 hours ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఇది మీ ఎగ్జామ్ డేట్. సో టార్గెట్ లాక్ చేసుకొని సో ఇంకా దాని ప్రకారం ప్లాన్ వేసుకొని ప్రిపేర్ అయిపోండి.
అండ్ నెక్స్ట్ సో ఈ అప్లికేషన్ ఫామ్ మీరు పెట్టుకోవడానికి ఫీ వచ్చేసి సో జనరల్ క్యాండిడేట్స్కి 1700 రూపీస్ ఉంటుంది. అలాగే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఎవరికైతే ఉంటుందో, అలాగే ఓబీసీ ఎన్సీఎల్ ఎవరికైతే ఉంటుందో సో వాళ్ళకి 1600 రూపీస్ ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ సో ఈ క్యాండిడేట్స్కి ఏంటంటే 1000 రూపీస్ అయితే ఫీ అనేది ఉంటుంది. సో ఇంకా అవుట్ సైడ్ ఇండియా ఎవరైనా అవుట్ సైడ్ ఇండియా వాళ్ళు ఉంటే వాళ్ళకి 9500. సో ఈ ఫీజు అయితే ఉంటుంది. సో ఈ ఫీజు అయితే మీరు ఖచ్చితంగా మీ బ్యాంక్లో పెట్టుకోండి. ఫీ పేమెంట్ చేసేటప్పుడు ఈ ఫీ అనేది కావాలి. అండ్ మీ అందరికీ తెలుసు నీట్ ఎగ్జామ్ ప్యాటర్న్. సో మనకి ఫిజిక్స్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, 45 క్వశ్చన్స్ ఉంటాయి. సో 180 మార్క్స్కి ఉంటుంది. సో కెమిస్ట్రీలో 45 క్వశ్చన్స్ ఉంటాయి, 180 మార్క్స్కి ఉంటుంది. అలాగే బయాలజీలో బాటనీ జువాలజీ రెండు కలిపి 90 క్వశ్చన్స్ ఉంటాయి, 360 మార్క్స్కి ఉంటుంది. టోటల్గా 720 మార్క్స్కి. సో టోటల్ క్వశ్చన్స్ 180 క్వశ్చన్స్ ఉంటాయి. చాయిస్ ఉండదు, ఏముండదు. ఓకే, ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్. అండ్ అలాగే వాళ్ళు సిలబస్ కూడా సో వెబ్సైట్లోనే పెట్టారు. సో నేను అది మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీకు అప్లోడ్ చేస్తాను కావాలంటే. సో అలాగే ఇన్ఫర్మేషన్ బులెటిన్లో కూడా సిలబస్ అనేది ఉంటుంది. ఆ సిలబస్ ప్రకారం చూసుకోండి. సో సిలబస్లో కూడా అన్నీ ఇప్పుడు సిలబస్లో ఉండేవి కొన్ని న్యూ ఎన్సీఆర్టీలో ఉండవు. సో ఆ టాపిక్స్ మీరు ఓల్డ్ ఎన్సీఆర్టీని రెఫర్ చేయాలి. అలాగే సిలబస్లో ఉన్న కొన్ని టాపిక్స్ ఎన్సీఆర్టీలోనే ఉండవు. సో మీరు వేరే ఏదైనా సోర్సెస్ని ఫాలో అవ్వాలి సో ఆ టాపిక్స్ కోసం. కాబట్టి మీరు సిలబస్ని చూసుకుంటూ చదువుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చాలామంది అడుగుతుంటారు, అన్న ఏజ్ ఎంత ఉండాలి అని. సో మీరు నీట్ ఎగ్జామ్ రాయాలి అంటే 17 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. అంటే ఈ ఇయర్ మీరు ఈ ఇయర్ ఎగ్జామ్ రాస్తారు కదా, 31 డిసెంబర్ కల్లా. సో మినిమం ఏజ్ క్రైటీరియా వచ్చేసి 31 డిసెంబర్ కల్లా మినిమం ఏజ్ ఎంత ఉండాలంటే మీకు 17 ఇయర్స్ ఉండాలి. సో ఇంకో రకంగా చెప్పాలంటే మీరు 2009 లోపు పుట్టి ఉండాలి. అంటే 2009 కానీ 2008 కానీ 2007 కానీ అంటే 2009 ముందు మీరు ఎప్పుడు పుట్టినా కూడా మీరు నీట్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్. ఓకే, 2000 ముందు అంటే 2008, 7, 6 ఇలా మీరు ముందు ఎంత ముందు పుట్టినా కూడా మీరు నీట్ ఎగ్జామ్ రాయొచ్చు. కానీ మీరు 2010లో పుట్టారనుకోండి నాట్ ఎలిజిబుల్, 11లో పుట్టారనుకోండి నాట్ ఎలిజిబుల్, 12లో పుట్టారనుకోండి నాట్ ఎలిజిబుల్. సో మినిమం ఏజ్ క్రైటీరియా అనేది ఉంటుంది. మినిమం 17 ఇయర్స్ ఉండాలి. సో దీని ప్రకారం మీకు ఉందో లేదో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకోండి. అలాగే మినిమం ఏజ్ 17 ఇయర్స్, అప్పర్ లిమిట్ అనేది అస్సలు ఉండదు. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది అస్సలు ఉండదు. సో మీకు 20 ఇయర్స్ అయినా, 30 ఇయర్స్ అయినా, 50 ఇయర్స్ అయినా, 60 ఇయర్స్ అయినా కూడా మీరు నీట్ ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోండి ఎలిజిబిలిటీ క్రైటీరియా. అండ్ నెక్స్ట్ ప్రతి ఒక్క డీటెయిల్ నేను మీరు అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చెప్తాను. సో అక్కడే మీకు కోర్స్కి సంబంధించి కానీ, అడ్రస్కి సంబంధించి కానీ, సర్టిఫికేట్స్ సంబంధించి కానీ సో ఇప్పుడే మీకు చెప్పేస్తాను. సో ఫస్ట్ మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలంటే మీరు ఏదో ఒక బ్రౌజర్లోకి వెళ్ళి నీట్ ఎన్టీఏ అని ఇలా సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకు ఫస్ట్లోనే ఈ వెబ్సైట్ అనేది కనిపిస్తుంది, neet.nta.nic.in. సో ఈ వెబ్సైట్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసేయండి. దీని మీద క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడే మీకు కనిపించేస్తుంది రిజిస్ట్రేషన్ ఫర్ నీట్ యూజీ 2026 ఈజ్ లైవ్ అని. సో మీరు ఈ వెబ్సైట్ని కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ క్యాండిడేట్ యాక్టివిటీ అని కనిపిస్తుంది. క్యాండిడేట్ యాక్టివిటీలో మీకు రిజిస్ట్రేషన్ ఫర్ నీట్ యూజీ 2026 కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దాని మీద మీరు క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలంటే ఏం స్టెప్స్ ఉంటాయో ఇక్కడ ఇస్తారు. అండ్ ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారో, ఈ ఇయర్ ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారో సో మీరు ఫస్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే ఈ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. నీట్ యూజీ 2026కి అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఈ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు అంటే ఈ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసుకొని ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ చెక్ చేసుకోవాలి, మనం కన్ఫర్మేషన్ పేజ్ డౌన్లోడ్ చేసుకోవాలి అనే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ లాగిన్ అయిపోవచ్చు. కానీ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. సో దీని మీద క్లిక్ చేసేయండి. దాని మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ మీకు ఇలా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చూపిస్తుంది. అలాగే ఇన్ఫర్మేషన్ బులెటిన్ చదివారా లేదా అనేది కూడా అడుగుతుంది. సో మీరు ఫిల్ చేసే ముందు ఇన్ఫర్మేషన్ బులెటిన్ చదవండి. అండ్ అలాగే నేను కొన్ని అవసరమైనవి మీకు ఈ వీడియోలోనే చెప్పేస్తాను. ఓకే, ఇలా మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. కింద లాస్ట్లో ఒక బాక్స్ కనిపిస్తుంది, ఈ బాక్స్లో టిక్ ఇచ్చేసి క్లిక్ హియర్ టు ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు క్లిక్ హియర్ టు ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తేనే నెక్స్ట్ ఇంకా మీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది.
డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు ముందే చెప్తున్నాను, మీ 10th క్లాస్ సర్టిఫికెట్ పక్కనే పెట్టుకోండి. సో 10th క్లాస్ సర్టిఫికెట్లో మీ నేమ్ ఎలా ఉంటే ఎగ్జాక్ట్గా అదే నేమ్ ఇక్కడ ఉండాలి. ఈవెన్ స్పెల్లింగ్తో సహా చూసుకోండి, ఎగ్జాక్ట్ నేమ్ ఫిల్ చేయాలి. సేమ్ రెఫర్స్ టు ఫాదర్ నేమ్ కూడా ఎగ్జాక్ట్గా 10th క్లాస్లో ఎలా ఉందో అలానే, మదర్ నేమ్ కూడా 10th క్లాస్లో ఎలా అయితే ఉందో అలానే ఇచ్చేయండి. సో అస్సలు మిస్టేక్ చేయొద్దు ఈ 3 కాలమ్స్లో కానీ ఎక్కడ కానీ. ఓకే, ప్రతిదీ క్రాస్ చెక్ చేసుకుంటా ఫిల్ చేయండి. సో మీరు ఒకవేళ ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేస్తున్నా కూడా వాళ్ళు తొందరగా ఏదైనా చేసి ఏదైనా మిస్టేక్ పెట్టేస్తుంటే, సో మీరు వాళ్ళు ఏ టైంలో ఫ్రీ ఉంటారో ఆ టైంలోనే వెళ్ళి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయించుకోండి. లేకపోతే మీ ఇంట్లో ఓన్ ల్యాప్టాప్ ఉంటే మీరు ఇంట్లోనే పెట్టేసుకోండి. అంటే మీ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అవి స్కాన్ చేయించుకోండి నెట్ సెంటర్కి వెళ్ళి. సో మెయిల్లోకి పెట్టించేసుకుంటే ఆ డాక్యుమెంట్స్ మీరే ఇంటి దగ్గర, మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లోనే ఫిల్ చేసేయచ్చు. ఓకే, ఎనీవే, సో కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఫిల్ చేయండి. అండ్ అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్లో ఎలా అయితే ఉందో అదే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ అడుగుతారు, మళ్ళీ మీ క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము అండ్ డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఇవన్నీ మళ్ళీ ఇక్కడ కూడా ఎంటర్ చేయాలి. సో పైన ఫిల్ చేసినవి కింద ఫిల్ చేసినవి ఎగ్జాక్ట్గా ఉండాలి. ఒకవేళ మీరు ఏదైనా మిస్ మ్యాచ్ వస్తే అక్కడే మీకు చూపించేస్తుంది. ఓకే, సో జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రెజెంట్ అడ్రస్. సో ఇక్కడ మీరు ప్రెజెంట్ అడ్రస్ ఫిల్ చేయాల్సి ఉంటుంది, అలాగే పర్మనెంట్ అడ్రస్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో చాలామంది క్యాండిడేట్స్కి పర్మనెంట్ అడ్రస్ అలాగే నెక్స్ట్ ప్రెజెంట్ అడ్రస్ రెండు సేమ్ ఉంటాయి. ఓకే, పర్మనెంట్ అడ్రస్, ప్రెజెంట్ అడ్రస్ రెండు మనకి సేమ్గా ఉంటాయి. ఈ రెండు సేమ్గా ఉన్న వాళ్ళు ఏం పర్లేదు. సో మ్యాక్సిమం ఆధార్ కార్డులో మీకు ఆధార్ కార్డులో అడ్రస్ ఉంటుంది. సో ఆధార్ కార్డులో అడ్రస్ మీరు ఇచ్చేసినా కూడా సరిపోతుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ పర్మనెంట్ అడ్రస్ ఏపీ, ప్రజెంట్ ఉండే అడ్రస్ కూడా ఆంధ్రప్రదేశే. మీరు నీట్ ఎగ్జామ్ కూడా ఆంధ్రప్రదేశ్లోనే రాయాలి అనుకుంటున్నారు. ఓకే, సో మీ ఆధార్ కార్డులో కూడా ఆంధ్రప్రదేశ్ అడ్రస్సే ఉంది. సో మీరు అప్పుడు ఏం చేయాలి? సో ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ దగ్గర ఆధార్ కార్డులో ఏమైతే ఉందో సో ఆ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసేయండి. ఓకే, సో మీ కంట్రీ, స్టేట్, డిస్టిక్, పిన్ కోడ్, సో ఆధార్ కార్డులో ఏదైతే ఉందో అదే ఇచ్చేయండి. అలాగే నెక్స్ట్ తెలంగాణ స్టూడెంట్స్, పర్మనెంట్ అడ్రస్ తెలంగాణనే ఉంటుంది, ప్రజెంట్ అడ్రస్ తెలంగాణనే ఉంటుంది, ఎగ్జామ్ రాయాలనుకునేది కూడా తెలంగాణలోనే ఉంటుంది. సో అలాంటి క్యాండిడేట్స్కి ఆధార్ కార్డులో కూడా తెలంగాణ అడ్రస్సే ఉంటే సో మీరు ఇక్కడ మీ ఆధార్ కార్డులో ఉండేది ఇచ్చేసేయండి, సో ఫిల్ చేసేయండి. సో ఇలాంటి క్యాండిడేట్స్కి ఏం ప్రాబ్లం ఉండదు. ఇది ఎందుకు ఇంతగా చెప్తున్నాను అంటే స్ట్రెస్ చేసి, మీరు ఇక్కడ ప్రజెంట్ అడ్రస్లో ఏపీ ఇచ్చేసి పర్మనెంట్ అడ్రస్లో ఏపీ ఇచ్చేసారనుకోండి, మీరు ఎగ్జామ్ చాయిసెస్ అంటే ఎగ్జామ్ సిటీస్ పెట్టుకోవాలని చూపిస్తుంది కదా, 3 చాయిసెస్ ఇస్తుంది కదా, అక్కడ కేవలం ఏపీయే చూపిస్తుంది. మీరు పర్మనెంట్లో ప్రజెంట్లో ఏపీ ఇస్తే, ఆంధ్రప్రదేశ్ అని ఇస్తే, ఎగ్జామ్ సిటీస్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న సిటీస్ మాత్రమే పెట్టుకోవాలి. మీరు మళ్ళీ తెలంగాణలో పెట్టుకుంటామంటే కుదరదు. అలాగే ఎవరైతే తెలంగాణ ఇస్తారో పర్మనెంట్ ప్రజెంట్ దగ్గర, మీరు ఎగ్జామ్ సిటీ పెట్టుకునేటప్పుడు తెలంగాణలోని సిటీస్ మాత్రమే చూపిస్తుంది. అంటే మీ అడ్రస్ ప్రకారం సిటీస్ అంటే స్టేట్ ఒక్కటే చూస్తారు. మీరు తెలంగాణ ఇస్తే తెలంగాణలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సో మీరు ఉండేది వరంగల్లో అయినా పర్లేదు, మీరు హైదరాబాద్లో అయినా సెంటర్ పెట్టుకోవచ్చు. కానీ స్టేట్ సేమ్ ఉంటుంది, స్టేట్ తెలంగాణలో మాత్రమే ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. సో కొద్దిమంది పర్మనెంట్ అడ్రస్ ఏపీ ఉంటుంది, కానీ ప్రజెంట్ హైదరాబాద్కి వెళ్ళి చదువుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే పర్మనెంట్ దగ్గర ఏపీ పెట్టండి, సో ఆధార్ కార్డు ప్రూఫ్గా ఇచ్చేయండి. అలాగే ప్రజెంట్ అడ్రస్ మీరు హైదరాబాద్లో చదువుకుంటూ ఉంటే కాలేజ్ స్లిప్ ఉంటుంది కదా, ఫీ కట్టినప్పుడు, సో అది మీరు ప్రూఫ్ దగ్గర అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇప్పుడు అడ్రస్ ప్రూఫ్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, నేను చెప్తాను డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు. సో అక్కడ మీరు కాలేజ్ ఫీ అనేది ప్రూఫ్గా పెట్టచ్చు. సో అప్పుడు మీకు ఏపీ, టీఎస్ రెండు పెట్టారు కాబట్టి ఎగ్జామ్స్ సిటీస్ పెట్టుకునేటప్పుడు ఏపీ సిటీస్లో చూపిస్తాయి, తెలంగాణ సిటీస్లో చూపిస్తే మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సో ఇలా మీరు పెట్టుకునే పర్మనెంట్ ప్రజెంట్ అడ్రస్ని బట్టే మీ ఎగ్జామ్ సిటీస్ అనేవి చూపిస్తాయి. కాబట్టి సో దాన్ని బట్టి జాగ్రత్తగా చూసుకోండి. సో మీరు పర్మనెంట్ ప్రజెంట్ సేమ్ ఉండి ఆధార్లో ఆ అడ్రస్ ఉంటే మీరు ఆధార్ కార్డ్ అనేది పర్మనెంట్గా అడ్రస్ ప్రూఫ్గా పెట్టేసుకోవచ్చు. నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే
సో మీరు ఒకవేళ ఏపీ స్టూడెంట్స్ అయ్యి ఉండి ఏపీ ఆధార్ అడ్రస్ అనేది ఏపీ ఆధార్ అడ్రస్సే ఉంటే సో ఆధార్లో ఉండేది ఇచ్చేసేయండి, ఆధార్ అడ్రస్ ప్రూఫ్గా అప్లోడ్ చేసేయండి, మీరు ఏపీలో ఉన్న సిటీస్ అనేవి పెట్టేసుకోవచ్చు. ఓకే, సేమ్ రెఫర్స్ టు తెలంగాణ కూడా. సో ఆధార్లో ఉన్న అడ్రస్ ఇచ్చేయండి. ఒకవేళ మీరు మళ్ళీ వేరేది ఏదైనా అడ్రస్ పెడితే సో మళ్ళీ మీ ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ మీరు ఏదైనా చదువుకునేటప్పుడు కాలేజు ఫీ బిల్లు కానీ ఇట్లాంటి బిల్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది అడ్రస్ ప్రూఫ్ కింద. సో కాబట్టి దాన్ని బట్టి మీరు ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ చూసుకోండి. ఎందుకంటే మీరు పెట్టే అడ్రస్ బట్టే మీరు ఎగ్జామ్ సిటీస్ ఆఫ్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. సో ఇప్పుడు ఏదైతే ఈమెయిల్ వర్కింగ్ కండిషన్లో ఉంటుందో ఆ ఈమెయిల్ అడ్రస్సే ఇవ్వండి. అండ్ అలాగే మొబైల్ నెంబర్ కూడా సేమ్. ఓకే, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా మీరు ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్. పర్మనెంట్ అడ్రస్ దగ్గర మీ ప్రజెంట్ అడ్రస్కి సేమ్గా ఉంటే ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసారనుకోండి, మీరు పైన ఏం ఫిల్ చేశారో కింద కూడా అదే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఒకవేళ డిఫరెంట్గా ఉంటే మళ్ళీ ఇక్కడ మీరు ఫిల్ చేయాలి. నెక్స్ట్ పాస్వర్డ్ ఎలా ఇచ్చుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు విష్ణు కదా, సో ఒక లెటర్ క్యాపిటల్ పెట్టుకోండి, అంటే స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్లో పెట్టుకోండి, రిమైనింగ్ అన్నీ స్మాల్ పెట్టుకోండి. ఓకే, ఒక స్పెషల్ కేసు ఉండాలి, ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఒక స్మాల్ లెటర్ ఉండాలి, అలాగే ఒక స్పెషల్ కేసు ఉండాలి, అంటే అట్ ద డేట్ ఇచ్చాను సో లేకపోతే డాలర్ పెట్టుకోండి, ఏమైనా పెట్టుకోండి. అలాగే నెంబర్ కూడా ఉండాలి ఒకటి. సో ఫర్ ఎగ్జాంపుల్ 2005 పెట్టాను. సో ఇక్కడ విష్ణు అట్ ద డేట్ 2005. మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి, 8 ఉండాలి. 8లో ఏముండాలి, ఒకటి క్యాపిటల్ లెటర్ ఉండాలి, మినిమం ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, మినిమం ఒక స్మాల్ లెటర్ ఉండాలి, మినిమం ఒక స్పెషల్ కేసు ఉండాలి, మినిమం ఒక నెంబర్ ఉండాలి. సో మీరు కూడా మీ పేరు ఎలా ఉంటే అలా పెట్టేసుకోండి. క్యాపిటల్ ఒకటి పెట్టి స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ పెట్టేసుకొని రిమైనింగ్ స్మాల్లో పెట్టేసి ఒక స్పెషల్ క్యారెక్టర్ పెట్టుకొని అలాగే ఒక ఇయర్ ఇచ్చేసేయండి. సో ఇలా మీరు పాస్వర్డ్ అయితే పెట్టుకోండి. అలాగే సెక్యూరిటీ క్వశ్చన్, ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే సెక్యూరిటీ క్వశ్చన్ అడుగుతారు, అంటే మీ స్కూల్ ఏంటి, మీకు ఫేవరెట్ కలర్ ఏంటి, ఫేవరెట్ పెట్ ఏంటి. సో అది ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఫిల్ చేస్తే ఒకవేళ మీరు మర్చిపోయారనుకోండి పాస్వర్డ్ అడుగుతుంది. మీ ఫస్ట్ స్కూల్ మీరు పెట్టుకున్నారనుకోండి, ఆ ఫస్ట్ స్కూల్ మళ్ళీ అడుగుతుంది. మీరు పాస్వర్డ్ కావాలంటే మళ్ళీ ఫ్యూచర్లో రీసెట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు సో దానికోసం ఈ సెక్యూరిటీ క్వశ్చన్ అడుగుతారు. సో అది కూడా మీరు ఇచ్చేసేయండి. నెక్స్ట్ కింద ఉన్న క్యాప్చా పైన ఎంటర్ చేయండి. నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఈ డీటెయిల్స్ మీరు ఇక్కడ ఏం ఫిల్ చేస్తారో మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, మీ నేము, అడ్రస్సు, సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. మనకు తెలియకుండానే తప్పులు చేస్తుంటాం కాబట్టి 1కి 2 సార్లు చెక్ చేసుకొని అంతా కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటేనే సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే సో మళ్ళీ ఇక్కడ మీకు ఒక రివ్యూ పేజ్ లాగా వస్తుంది. సో ఇక్కడ క్లోజ్ మీద క్లిక్ చేయండి. క్లోజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వాల్సి ఉంటుంది మీరు. ఓకేనా, ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ ఐ హ్యావ్ వెరిఫైడ్ ఆల్ పర్సనల్ డీటెయిల్స్ సబ్మిటెడ్ అని ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఐ హ్యావ్ వెరిఫైడ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అని సో ఇక్కడ మీరు టిక్ మార్క్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే టిక్ మార్క్ ఇచ్చేటప్పుడు కూడా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి, ఒకవేళ ఏమైనా తప్పు పెట్టింటామో అని. సో అంతా కరెక్ట్గా ఉన్నాయనుకుంటేనే ఇక్కడ బాక్స్లో టిక్ ఇచ్చేయండి. సో మొత్తం అన్నీ కరెక్ట్గా ఉంటే అన్ని బాక్సులలో టిక్ ఇచ్చేసేయండి. సో మీరు ఎప్పుడైతే సబ్మిట్ మీద క్లిక్ చేస్తారో ఓకే, ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తారో మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వెళ్తుంది. ఓకే, మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఆ ఓటీపీని ఎంటర్ చేసేసి సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ మీద క్లిక్ చేసేయండి. వన్స్ మీరు సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇంకా హోమ్ పేజ్లోకి వెళ్ళిపోతారు. సో హోమ్ పేజ్లోకి వెళ్ళిపోతారు. సో మీకు ఈ స్టెప్స్ అన్నీ ఫిల్ చేయాలి. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వాలంటే ఈ స్టెప్స్ అన్నీ ఫిల్ చేయాలి. ఫస్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఆల్రెడీ ఇచ్చేసాం, పర్సనల్ డీటెయిల్స్ కొన్ని ఇచ్చేసాము. సో డిజేబిలిటీ డీటెయిల్స్, ఆ తర్వాత ఐడెంటిటీ డీటెయిల్స్ ఇవ్వాలి అపార్ ఐడికి సంబంధించి. అలాగే ఎగ్జామ్ అండ్ సెంటర్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అడిషనల్ డీటెయిల్స్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్. ఈసారి కొత్తగా క్యాప్చర్ లైవ్ ఫోటోగ్రాఫ్ అనేది కూడా ఇచ్చారు. మీరు ఎక్కడైతే అప్లై చేస్తున్నారో మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే అప్లై చేస్తున్నారో సో అక్కడ మంచి నెట్ సెంటర్లోకి వెళ్ళండి. సో వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ అప్లై చేసే సెంటర్స్లో వెబ్ క్యామ్ అనేది ఉంటుంది, లేకపోతే ల్యాప్టాప్లో కూడా మనకి కెమెరా అనేది ఉంటుంది. మీరు అప్లై చేసేటప్పుడే లైవ్ ఫోటోగ్రాఫ్ తీసుకుంటారు. ఆ లైవ్ ఫోటోగ్రాఫ్ అనేది కూడా ఈసారి కొత్తగా ఇచ్చారు. సో మీరు అప్లై చేసే దగ్గరే లైవ్గా కెమెరా ఆన్ అవుతుంది. సో ఆ కెమెరా ముందర స్టూడెంట్ ఉండాలి, ఆ స్టూడెంట్ అనేది ఫోటో తీసుకుంటుంది. సో ఈసారి ఏంటంటే అప్లై చేసేటప్పుడు స్టూడెంట్ ఖచ్చితంగా పక్కనే ఉండాలి.
ఇది వెరీ 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 ఇంపార్టెంట్. సో స్టూడెంట్ పక్కనే ఉంటే ఆ స్టూడెంట్ ఫోటో తీసుకుంటుంది, ఆ స్టూడెంట్ ఫోటో కూడా అప్లికేషన్ ఫామ్లో వస్తుంది. అంటే మీరు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాలి, అలాగే అక్కడ లైవ్గా కూడా అదొక ఫోటో తీసుకుంటుంది. సో కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు కూడా వెళ్ళేటప్పుడు కూడా ఒక మంచి డ్రెస్ వేసుకొని వెళ్ళండి, ఎందుకంటే లైవ్గా ఒక ఫోటోగ్రాఫ్ అనేది తీసుకుంటుంది. ఓకే, అలాగే నెక్స్ట్ మీ డాక్యుమెంట్స్ అనేవి ఉంటాయి, అలాగే ఫైనల్ సబ్మిట్ కూడా చేయాలి. సో మనం డిస్కస్ చేసుకుందాం ఒక్కొక్క దాని గురించి. సో ఈ డీటెయిల్స్ మీరు ఫిల్ చేశారు కదా, ఇవన్నీ ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తాయి. అండ్ నేషనాలిటీ దగ్గర ఇండియా సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ స్టేట్ అడుగుతుంది, మీరు ఎక్కడ క్లాస్ 12 చదివారు, లేకపోతే ఎక్కడ క్లాస్ 12 మీది కంప్లీట్ అయ్యింది అనేది ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఆ స్టేట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ. సో అది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కేటగిరీ, సో జనరల్ అయితే జనరల్, అండ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ అయితే జనరల్ ఈడబ్ల్యూఎస్, అండ్ నెక్స్ట్ ఓబీసీ ఎన్సీఎల్ అయితే ఓబీసీ ఎన్సీఎల్. గుర్తుపెట్టుకోండి, చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు. మనకి ఏపీటీఎస్లో ఏంటంటే బీసీఏ, బీసీడి, ఈ ఉంటుంది. సో ఈ సర్టిఫికెట్స్ ఉంటే చాలామంది ఓబీసీ ఎన్సీఎల్ అని పెట్టేస్తుంటారు. అలా పెట్టకూడదు. ఈ సర్టిఫికెట్స్ కేవలం ఏపీఆర్టీఎస్లోనే మీకు చెల్లుతాయి, మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్. ఓబీసీ ఎన్సీఎల్ అంటే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్. ఇది మీ దగ్గర ఉంటేనే మీరు ఓబీసీ ఎన్సీఎల్ అని పెట్టాలి. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, మీ దగ్గర బీసీఏ ఉంది కదా అని ఓబీసీ పెట్టేస్తే మళ్ళీ మీరు ఆల్ ఇండియా కోటాకి కౌన్సిలింగ్కి అప్లై చేసేటప్పుడు ఇబ్బంది పడతారు. ఓబీసీ ఎన్సీఎల్ ఉంటుంది, ఓబీసీ ఎన్సీఎల్కి మళ్ళీ సపరేట్ కొన్ని రూల్స్ ఉంటాయి. ఇప్పుడు కొద్దిమంది స్టేట్లో బీసీ కేటగిరీస్ కిందకే వస్తారు, కానీ ఆల్ ఇండియా కోటాలో ఏంటంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండక జనరల్లో ఉంటారు. కాబట్టి ఓబీసీ ఎన్సీఎల్ మీ దగ్గర ఉంటే మీరు ఓబీసీ ఎన్సీఎల్ అని పెట్టండి, లేకపోతే జనరల్ అని పెట్టేయండి. ఇప్పుడు స్టేట్లో కొద్దిమంది బీసీఈ వస్తారు, కానీ ఆల్ ఇండియా కోటాలో అప్లై చేసేటప్పుడు వాళ్ళు జనరల్ అని పెట్టుకోవాల్సి వస్తుంది. మీరు ఇప్పుడు జనరల్ అని పెట్టినా ఏం పర్లేదు, జనరల్ అని పెట్టినా ఏం పర్లేదు. మళ్ళీ మీకు స్టేట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది కదా, స్టేట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి కౌన్సిలింగ్కి. సో అప్పుడు మళ్ళీ మీరు జనరల్ నుంచి మీరు బీసీఏ అయితే బీసీఏ, బీసీఈ అయితే బీసీఈ ఇలా మార్చుకోవచ్చు. సో కాబట్టి మీరు ఇప్పుడు జనరల్ పెట్టాం కదా, మళ్ళీ మాకు ఎట్లా అని మీరు టెన్షన్ పడద్దు, మళ్ళీ మీరు స్టేట్కి అప్లై చేసేటప్పుడు మార్చుకోవచ్చు. సో అలాగే ఎస్సీ ఎవరైతే ఎస్సీ, అలాగే ఎస్టీ అయితే ఎస్టీ. సో ఇవి మీరు పెట్టేసుకోండి. సో మీరు ఇక్కడ కేటగిరీ అనేది ఇచ్చేసిన తర్వాత సో మళ్ళీ కేటగిరీ నెంబర్ అడుగుతుంది. సో మీ కేటగిరీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ రైట్ కార్నర్లో ఉంటుంది. సో ఆ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే ఏ డేట్లో మీకు సర్టిఫికేట్ వచ్చిందో కింద ఉంటుంది ఆ డేటు, సో ఎక్కడ తీసుకున్నారో కూడా సో అవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సర్టిఫికేట్ లేదు అనుకోండి, మీరు అప్లై చేసేయండి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, 1 month ముందే వీడియో చేశాను. సో ఆ వీడియో చేసిన వాళ్ళందరూ సర్టిఫికేట్ తీసుకుని ఉంటారు మోస్ట్లీ. ఒకవేళ మీరు తీసుకోకుండా ఉండింటే సో జనరల్ వాళ్ళకి అవసరం లేదు, రిమైనింగ్ కేటగిరీస్కి చెప్తున్నాను. సో ఒకవేళ మీ దగ్గర సర్టిఫికేట్ లేకపోతే మీరు అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఒక రిసిప్ట్ వస్తుంది, ఆ రిసిప్ట్ నెంబర్ అయినా మీరు ఇక్కడ ఇచ్చేయచ్చు. ఆ రిసిప్ట్ నెంబర్ ఇచ్చేయచ్చు, అలాగే ఆ రిసిప్ట్ ఎక్కడ తీసుకున్నారు అవన్నీ డీటెయిల్స్ అనేవి కూడా ఇచ్చేయచ్చు. ఓకే, నెక్స్ట్ ఆర్యూ డయాబెటిక్ అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అలాగే మీ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ ఎక్కడ, సో మీ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత, సో కంట్రీ ఇండియా. సో మోడ్ ఆఫ్ ప్రిపరేషన్, మీరు సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యారా లేకపోతే కోచింగ్ సెంటర్లో ప్రిపేర్ అయ్యారా, సో దానికి సంబంధించి. అండ్ నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్, డూ యూ ఇంటెండ్ టు వేర్ ట్రెడిషనల్ డ్రెస్ వైల్ అపియరింగ్ ఇన్ ద నీట్ యూజీ 2026. అంటే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిమ్స్కి సపరేట్ కస్టమరీ డ్రెస్ ఉంటుంది. సో అలా కొన్ని రిలీజియస్కి కమ్యూనిటీస్కి ఏంటంటే సపరేట్ డ్రెస్సెస్ అనేవి ఉంటాయి కదా. సో సపరేట్ కస్టమరీ డ్రెస్ అనేది ఉంటుంది కదా. సో ఒకవేళ మీరు ఆ కస్టమరీ డ్రెస్తో వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ ఎస్ పెట్టాలి. ఎస్ పెట్టారు అనుకోండి, ఇక్కడ మీరు అంటే స్పెషల్ డ్రెస్లో వెళ్తున్నట్టు. కాబట్టి మీరు ఎగ్జామ్కి ముందుగానే వెళ్ళిపోవాలి. సో 2కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంటే మీరు 11 or 12 కల్లా ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. మీకు స్పెషల్ చెక్కింగ్ అనేది ఉంటుంది. స్పెషల్ చెక్కింగ్ మొత్తం చెక్ చేసిన తర్వాతే లోపలికి పంపిస్తారు. లేదన్నా మేము నార్మల్ నీట్ డ్రెస్ కోడ్ ఏదైతే ఉంటుందో, సో నేను డ్రెస్ కోడ్ మీకు మళ్ళీ చెప్తాను. నార్మల్ డ్రెస్ కోడ్ మేము ఫాలో అయిపోతాము, మేము స్పెషల్గా ఏమి వేసుకెళ్ళాము, కొత్తగా ఏమి వేసుకెళ్ళాము అంటే సో ఇక్కడ నో పెట్టేయండి. సో నో పెట్టేస్తే మీరు అందరితో పాటు చెక్కింగ్ ఉంటుంది, అందరితో పాటు మీరు వెళ్ళొచ్చు. సో టైమింగ్కి వెళ్ళొచ్చు. ఒకడ మీరు ఎస్ పెట్టారు అంటే ముందే వెళ్ళాలి, మీకు స్పెషల్ చెక్కింగ్ అనేది ఉంటుంది. ఎస్ అని ఎవరు పెట్టాలంటే స్పెషల్గా
సో ముస్లిమ్స్కి అయితే సపరేట్ ఉంటుంది కదా అట్లా. సో అలాగా కొన్ని రిలీజియస్కి సపరేట్ ఉంటాయి కదా, అలాంటివి వేసుకెళ్తేనే మీరు ఎస్ అని పెట్టాలి. లేదు మేము నార్మల్ డ్రెస్ కోడ్లో వెళ్తాము అనుకుంటే మీరు ఇక్కడ నో పెట్టేయండి. ఓకే, నెక్స్ట్ కింద ఉన్న క్యాప్చా పైన ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. సో నెక్స్ట్ మళ్ళీ డిసేబిలిటీ డీటెయిల్స్ అడుగుతాయి. సో ఎవరైనా పర్సన్ విత్ డిసేబిలిటీస్ ఉంటే ఎస్ పెట్టండి. ఎస్ పెడితే డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. నో పెడితే ఏమీ డీటెయిల్స్ అడగదు. సో కింద క్యాప్చా పైన ఎంటర్ చేసి సబ్మిట్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఐడెంటిటీ డీటెయిల్స్. సో మీది అందరి దగ్గర నాకు తెలిసి ఆధార్ కార్డు ఉంటుంది. సో ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు ఎనీ అదర్ వ్యాలిడ్ డాక్యుమెంట్ అని ఉంది కదా ఇక్కడ. సో ఇది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఆధార్ డీటెయిల్స్, ఆధార్ నెంబరు ఇవన్నీ అడుగుతుంది. సో అవన్నీ ఎంటర్ చేసేయండి. ఒకవేళ మీ దగ్గర పాన్ కార్డు ఉంటే పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే పాన్ కార్డ్ డీటెయిల్స్ సో అలా ఇచ్చేసేయాలి. ఒకవేళ మీరు ఇక్కడ పాన్ కార్డు ఎంటర్ చేస్తే మళ్ళీ పాన్ కార్డ్ అనేది సర్టిఫికేట్ దగ్గర అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే ఇక్కడ ఆధార్కి సంబంధించి మీరు ఆధార్ డీటెయిల్స్ షేర్ చేయాలనుకుంటున్నారంటే ఇక్కడ టిక్ ఇచ్చేసి సో నెక్స్ట్ కింద ఉన్న క్యాప్చా పైన ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అపార్ ఐడి. సో మీ దగ్గర అపార్ ఐడి ఉందా లేదా అని అడుగుతుంది. సో ఎస్ పెట్టినా ఏం కాదు, నో పెట్టినా ఏం కాదు. మీ దగ్గర అపార్ ఐడి లేకపోయినా కూడా ఏం కాదు. సో మీ దగ్గర ఉంటే ఎస్ పెట్టండి. కింద ఎస్ పెట్టినా కూడా డాక్యుమెంట్ ఏమి అడగదు. సో నో పెట్టినా కూడా డాక్యుమెంట్ ఏమి ఉండదు కాబట్టి అడగదు. సో ఇది మీ ఇష్టం. మీ దగ్గర ఉంటే ఎస్ పెట్టండి, లేదు అనుకుంటే నో పెట్టండి, ఏం ప్రాబ్లం అవ్వదు. నో పెట్టేసి నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మెయిన్. సో క్వశ్చన్ పేపర్ మీడియం అనేది చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. సో చాలామంది ఇంగ్లీష్ మీడియం చదివి ఉంటారు కాబట్టి ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకోండి. ఎవరైనా తెలుగు మీడియం క్యాండిడేట్స్ ఉంటే తెలుగు కూడా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్. నేను చెప్పాను కదా ఎగ్జామ్ సిటీ చాయిసెస్ అనేది మీరు పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ని బేస్ చేసుకొని ఇక్కడ ఎగ్జామ్ సిటీస్ చాయిసెస్ అడుగుతుంది. సో మీరు అక్కడ ఏపీ పెట్టుంటే ఏపీ స్టేట్లో ఉన్న సిటీస్ మాత్రమే చూపిస్తుంది. ఏపీ స్టేట్లో ఉన్న 3 సిటీస్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఏపీలో ఉంటే చాలు. మీరు ఒకవేళ కడపలో ఉన్నా కూడా ఏపీలో, సో మీరు విజయవాడ ఎగ్జామ్ రాయాలనుకున్నా కూడా విజయవాడ సిటీ అయినా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, విశాఖపట్నం అయినా పెట్టుకోవచ్చు, తిరుపతి అయినా పెట్టుకోవచ్చు. ఓకే, తెలంగాణ అయినా కూడా అంతే. సో మీరు తెలంగాణ పెట్టుకుని ఉంటే తెలంగాణ హైదరాబాద్లో అయినా రాయొచ్చు, వరంగల్లో అయినా రాయొచ్చు, ఎక్కడైనా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ మీ ఫాదర్ యొక్క ఆక్యుపేషన్ ఏంటి? సో మీ ఫాదర్ యొక్క క్వాలిఫికేషన్, మదర్ యొక్క ఆక్యుపేషన్, మదర్ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఫిల్ చేసి కింద క్యాప్చా పైన ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. సో ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఎడ్యుకేషన్ డీటెయిల్స్ దగ్గరికి వెళ్తాం. ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో ఫస్ట్ 10th క్లాస్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ 10th క్లాస్ మార్క్ షీట్ ఉంటుంది కదా, అది పక్కనే పెట్టుకోండి. సో మీరు పాస్ అయ్యింటేనే నెక్స్ట్కి వచ్చింటారు కాబట్టి ఇక్కడ పాస్డ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఏ ఇయర్లో పాస్ చేశారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనే సర్టిఫికేట్ మీద ఉంటుంది. సో అది ఇక్కడ ఇచ్చేయండి. సో క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ 10th ఆర్ ఈక్వాలెంట్ అని ఉంటుంది. సో 10th ఆర్ ఈక్వలెంట్ సెలెక్ట్ చేసుకోండి. సో ప్లేస్ ఆఫ్ స్కూల్, మీరు గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా అనేది అడుగుతుంది. సో అది అంటే ప్లేస్ అంటే ఎక్కడని, ఏ ప్లేస్లో అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. టైప్ ఆఫ్ స్కూల్ అంటే సో మీరు గవర్నమెంటా ప్రైవేటా అనేది సో అక్కడ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ ఏ స్టేట్లో మీరు 10th క్లాస్ పాస్ అయ్యారు అండ్ ఏ డిస్టిక్ అండ్ ఏ బోర్డు. సో ఆంధ్ర వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్, అలాగే తెలంగాణ వాళ్ళైతే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ, అండ్ సిబిఎస్ఈ వాళ్ళైతే సిబిఎస్ఈ. ఓకే, సో అది సెలెక్ట్ చేసేసుకోండి. అండ్ రిజల్ట్ మోడ్ సిజిపిఏనా లేకపోతే సో ఇప్పుడు మార్క్స్తో ఇస్తున్నారు. సో అలాగే కొద్దిమంది డ్రాపర్స్ ఉంటారు. సో డ్రాపర్స్కి సిజిపిఏ ఉంటుంది. సో మీ యొక్క దాంట్లో మీరు సిజిపిఏ అనుకోండి, అంటే గ్రేడ్ పాయింట్స్ లైక్ 9.8 కానీ ఇట్లా మీరు గ్రేడ్స్ ఇచ్చుంటే సిజిపిఏ ఇచ్చుంటే మళ్ళీ సిజిపిఏ కన్వర్షన్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అదేంటి అనేది నేను చెప్తాను, మీరేం వర్రీ అవ్వద్దు. ఒకవేళ మీ స్టేట్లో మీకు కేవలం మార్క్స్ ఉంటే మీరు డైరెక్ట్ మార్క్స్ పర్సంటేజ్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ పర్సంటేజ్ చేయండి. పర్సంటేజ్ ఇచ్చేసిన వాళ్ళు ఏంటంటే సిజిపిఏ సర్టిఫికేట్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మార్క్స్ ఇస్తున్నారు ఏపీలో కాబట్టి సో మీరు మార్క్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మీ రోల్ నెంబర్ అండ్ అలాగే ప్లేస్ ఆఫ్ స్కూల్ అవన్నీ ఇక్కడ పిన్ కోడ్ అవన్నీ ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ 12th ఆర్ ఈక్వాలెంట్ డీటెయిల్స్. సో ఇక్కడ మీరు పాస్ అయితే పాస్ పెట్టండి 12th క్లాస్. లేదు ఇప్పుడు ఇంకా ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉంటారో వాళ్ళు ఇంకా చదువుతూ ఉంటారు. సో చదువుతున్న వాళ్ళు ఏంటంటే అపియరింగ్ అని పెట్టండి. అంటే మీరు ఇంకా ఎగ్జామ్ రాసిండారు కాబట్టి అపియరింగ్ అని పెట్టండి. ఓకే, సో ఇయర్ ఆఫ్ పాసింగ్ దగ్గర కూడా మీకు అపియరింగ్ అని వచ్చేస్తుంది. సో ఇక్కడ క్వాలిఫైయింగ్
ఎగ్జామ్ అనేది క్లాస్ 12 ఆర్ ఈక్వాలెంట్ అది వస్తుందో సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ మీకు కోడ్స్ అడుగుతాయి, కోడ్ అడుగుతుంది. సో ఎవరు ఏ కోడ్ పెట్టాలనేది చెప్తాను వినండి. సో మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉంటే, క్లాస్ 12 ఉంటే, సో 2026 మీరు ఇంకా చదువుతున్నారు, క్లాస్ 12 మీరు ఇంకా చదువుతున్నారు. సో మార్చ్లో లేదా మీరు ఎగ్జామ్స్ రాస్తారు. సో ఫ్రెష్ బ్యాచ్ ఏదైతే ఉంటుందో సో వాళ్ళు కోడ్ 1 పెట్టాలి. మీరు ఏపీ అయినా సరే, తెలంగాణ అయినా సరే, మీరు ఏ స్టేట్ అయినా సరే, మీరు ఫ్రెష్ బ్యాచ్ ఇంకా మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇప్పుడు చదువుతుంటే మీరు కోడ్ 1 పెట్టాలి. లేదన్నా మాది ఆల్రెడీ ఇంటర్మీడియట్ అనేది సో 2025లోనే అయిపోయింది, 2024లో, 2023లో సో ఇలా ముందుగానే అయిపోయింది అంటే మీరు కోడ్ 2 పెట్టేసేయండి. సో ఏపీ వాళ్ళైనా సరే, తెలంగాణ వాళ్ళైనా సరే, ఎవరైనా డ్రాపర్స్ ఎవరైతే ఉంటారో, సో లాంగ్ టర్మ్ ఎవరైతే తీసుకొని ఉంటారో వాళ్ళు కోడ్ 2 పెట్టేయండి. అండ్ అలాగే నెక్స్ట్ కోడ్ 3 ఎవరికంటే సో కర్ణాటక స్టూడెంట్స్ కోడ్ 3 పెట్టచ్చు. అండ్ నెక్స్ట్ కోడ్ 4 ఎవరికంటే సో ఇప్పుడు ఆల్రెడీ బీడిఎస్లో జాయిన్ అయిన వాళ్ళు, ఫార్మా డీలో జాయిన్ అయిన వాళ్ళు, వెటర్నరీలో జాయిన్ అయిన వాళ్ళు, అగ్రికల్చర్లో జాయిన్ అయిపోయిన వాళ్ళు, సో జాయిన్ అయిపోయి కూడా మళ్ళీ నీట్ రాస్తుంటే సో మీరు కోడ్ 4 పెట్టండి. కోడ్ 5 ఎవరంటే సో డిగ్రీలో జాయిన్ అయ్యి ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్లో ఉంటారు కదా, సో అయినా కూడా మళ్ళీ నీట్ రాస్తుంటారు కదా, వాళ్ళు కోడ్ 5 పెట్టాలి. కోడ్ 6 ఎవరంటే సో డిగ్రీ థర్డ్ ఇయర్లో లేదా డిగ్రీ పాస్ అవుట్ అయిపోయి ఉంటారు, అయినా కూడా నీట్ రాస్తుంటారు కదా, వాళ్ళు కోడ్ 6 పెట్టాలి. కోడ్ 7 ఎవరికంటే సో ఫారిన్లో వాళ్ళకి కోడ్ 7. సో ఇలా సో మోస్ట్లీ ఏంటంటే ఫ్రెష్ బ్యాచ్ వాళ్ళు కోడ్ 1 పెట్టండి, మన ఏపీ తెలంగాణ వాళ్ళు. లేదన్నా మాది ఆల్రెడీ ముందు ఇయర్స్లోనే అయిపోయింది, మేము డ్రాపర్స్ అంటే మీరు కోడ్ 2 పెట్టేయండి, సరిపోతుంది. ఇక్కడ కోడ్ అడుగుతుంది, కోడ్ ఇచ్చేయండి. అండ్ అలాగే టైప్ ఆఫ్ స్కూల్ ఇవన్నీ డీటెయిల్స్ అనేవి ఇచ్చేయండి. అండ్ అక్కడే మీకు టోటల్ మార్క్స్, ఒబ్టైన్డ్ మార్క్స్ అని అడుగుతుంది. సో టోటల్ మార్క్స్ మనకి సో తెలంగాణలో, ఏపీలో 1000 మార్క్స్కి ఉంటుంది. సో 1000 మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఒబ్టైన్ మార్క్స్ సో ఇక్కడ ఇచ్చేయండి. ఇక్కడ టోటల్ మార్క్స్ అడుగుతున్నారు కాబట్టి టోటల్ మార్క్స్ మనకు 1000 ఉంటుంది కాబట్టి సో 1000కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో అక్కడ అన్ని మార్క్స్ వేసేయండి. సో మనకి ప్రీవియస్ ఇయర్స్లో సబ్జెక్ట్ వైజ్ అడిగేవాళ్ళు, కానీ లాస్ట్ ఇయర్ నుంచి సో మన టోటల్ మార్క్స్ అడుగుతున్నారు కాబట్టి 1000 వేసేయండి. సో కింద ఉన్న క్యాప్చా పైన ఎంటర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసిన తర్వాత నెక్స్ట్ అడిషనల్ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఒకవేళ మీరు ఎవరన్నా ట్విన్స్ పుట్టింటే, ట్విన్స్ నీట్ ఎగ్జామ్ రాస్తుంటే ఇక్కడ ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టేయండి. అండ్ మీరు ముందు ఎప్పుడన్నా నీట్ రాస్తుంటే సో 2025లో కానీ 2024లో కానీ సో ఇక్కడ ఎస్ అని పెట్టేయండి. మీ ప్లేస్ ఆఫ్ బర్త్ ఏంటి, స్టేట్ ఏంటి, డిస్ట్రిక్ట్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకొని క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. అండ్ అలాగే ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా అడుగుతారు. సో ఇక్కడ మీ పేరెంట్ది ఎవరిదైనా మొబైల్ నెంబర్ ఇచ్చేయండి, మీ పేరెంట్ది ఎవరిదైనా ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేయండి. సో పైన క్యాప్చా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే సో మీ పేరెంట్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఎక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ టేకింగ్ ఏ లైవ్ ఫోటోగ్రాఫ్. సో ఈ లైవ్ ఫోటోగ్రాఫ్ అనేది సో స్టూడెంట్ ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు. సో స్టూడెంట్ నెట్ సెంటర్కి ఎక్కడ ఫిల్ చేస్తుంటే అక్కడికి వెళ్ళాలి. సో అక్కడ చైర్లో కూర్చోవాలి, ఆ కెమెరా ముందర ఉండాలి. కెమెరా ముందర ఉంటే సో కెమెరా ఫోటో తీసుకుంటుంది. సో ఇక్కడ క్యాప్చర్ లైవ్ ఫోటోగ్రాఫ్ కొడితే సో మీది ఇక్కడ కనిపిస్తుంది, మీరు కెమెరా ముందర కూర్చుంటుంది. సో అది ఇక్కడ అప్లోడ్ అవుతుంది. సో మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఓకే, అట్ ఏ టైము అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు సో స్టూడెంట్ ఫోటో తీసుకుంటుంది కాబట్టి స్టూడెంట్ ఖచ్చితంగా ఉండాలి. సో లైవ్ ఫోటోగ్రాఫ్ అనేది తీసుకుంటుంది. సో ఆ లైవ్ ఫోటోగ్రాఫ్ ఆటోమేటిక్గా ఇక్కడ అప్లోడ్ చేస్తారు. అండ్ అలాగే నెక్స్ట్ ఈ డాక్యుమెంట్స్ అనేవి కావాలి. నెక్స్ట్ ఫస్ట్ ఏం డాక్యుమెంట్ కావాలంటే సో ఇక్కడ లైవ్ ఫోటోగ్రాఫ్ తీసుకుంటుంది అది, సో అది పక్కన పెట్టేయండి. సో అది అప్లికేషన్ ఫామ్లో యాడ్ అయిపోతుంది. ఈ లైవ్ ఫోటోగ్రాఫ్ కాకుండా మీరు కూడా ఒక ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీరు అప్లోడ్ చేయాలి. సో ఓకే, ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది మీరు అప్లోడ్ చేయాలి. సో ఏ ఫార్మాట్లో ఉండాలంటే జేపీజీ ఆర్ జేపీఈజీ. సో మినిమం సైజు 10 KB ఉండాలి. సో మ్యాక్సిమం సైజు 200 KB, ఈ సైజు మధ్యలో ఉండాలి. మీరు ఫోటో తీర్చుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో గురించి చెప్తున్నాను. సో ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండాలి. సో మీ ఫేస్ మొత్తం ఆ ఫోటోలో ఉండాలి, ఖచ్చితంగా ఫేస్ మొత్తం ఆ ఫోటోలో ఉండాలి. అలాగే ఫోటో కింద మీ నేము, డేట్ ఎప్పుడైతే ఫోటో తీయించుకుని ఉంటారో ఆ 2 కూడా మెన్షన్ చేయండి. సో మీ ఫోటో కింద మీ పూర్తి నేము, మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ నేమ్ అయితే ఉంటుందో ఆ నేము ప్లస్ కింద ఏ డేట్న ఫోటో తీయించుకున్నారు. సో నేను మీకు రికమెండ్ చేసేది ఏంటంటే
జనవరి 1, 2026 తర్వాత తీసుకున్న ఫోటో అప్లోడ్ చేయండి. ఆ డేటే ఇక్కడ పెట్టండి ఫోటో మీద. సో మీరు ఇప్పుడు ఏదైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇస్తారో అదే మీరు కౌన్సిలింగ్కి కూడా పెట్టుకోవాల్సి వస్తుంది, ఎగ్జామ్కి కూడా అదే తీసుకెళ్లాల్సి వస్తుంది. సో కౌన్సిలింగ్ టైంలో కావాలనుకుంటే మీరు కొన్ని వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తారు. కానీ ఎగ్జామ్ సెంటర్కి మటుకు ఇప్పుడు ఏదైతే ఫోటో మీరు అప్లోడ్ చేస్తారో పాస్పోర్ట్ సైజ్ ఫోటో అదే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఒక 10 కాపీస్ కన్నా పైనే మీ దగ్గర పెట్టుకోండి. సో నేము అలాగే డేట్ ఉంటే బెస్ట్, ఎందుకంటే వాళ్ళు లాస్ట్ ఇయర్లో కూడా ఇన్స్ట్రక్షన్స్లో మెన్షన్ చేశారు. అండ్ అలాగే లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ ఫింగర్స్ అలాగే థంబ్ ఇంప్రెషన్స్. సో మీ చేతులు ఇలా పెట్టేసి, సో లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్, సో ఈ థంబ్ ఇంప్రెషన్ పెట్టేసి దీన్ని ఫోటో తీసుకొని సో ఇది కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో ఇది కూడా సైజ్ ఇక్కడ 100-200 KB కన్నా ఎక్కువ ఉండకూడదు. అలాగే సిగ్నేచర్ కూడా మళ్ళీ డౌట్ అడుగుతారు. సో సిగ్నేచర్ కూడా ఏంటంటే వైట్ పేజ్ మీద బ్లాక్ పెన్తో సిగ్నేచర్ చేయండి. బ్లాక్ అన్న బ్లూ అని అడుగుతుంటారు. సో వాళ్ళు లాస్ట్ ఇయర్ ఇన్స్ట్రక్షన్లో కూడా ఇచ్చారు. సో బ్లాక్ పెన్తో మీరు సైన్ చేసి ఆ సైన్ కూడా ఇక్కడ అప్లోడ్ చేసేయండి. అలాగే 10th క్లాస్ మార్క్ షీట్ అన్న 10th క్లాస్ సర్టిఫికేట్ అన్న సో మన ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి ఒకటే ఉంటుంది. సో ఒకటే సర్టిఫికేట్ 2 చోట్ల అప్లోడ్ చేయండి. సో అండ్ వాటితో పాటు సో CGPA సర్టిఫికేట్ కూడా అడుగుతుంది. అంటే ఇప్పుడంటే మార్క్స్ ఇచ్చేస్తున్నారు, కానీ ముందు మనకి CGPA ఉండింది. సో ఏపీలో CGPA అనేది ఉండింది. ఎవరైనా డ్రాపర్స్ ఉంటే అప్పుడు వాళ్ళు సో గ్రేడ్ పాయింట్స్ అనేవి ఉన్నాయి 9.8 9.7 అలా. సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే సో నేను చెప్తాను ఏపీ తెలంగాణ వాళ్ళు ఏం అప్లోడ్ చేయాలని. సో ఏపీ వాళ్ళు వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక సర్కులర్ రిలీజ్ చేసింది, కన్వర్షన్ సర్టిఫికేట్ అని. సో ఇది మీరు కావాలనుకుంటే నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను ఈ ఫోటో అనేది. సో దీన్ని మీరు తీసుకొని ఎగ్జాక్ట్గా అప్లోడ్ చేసేయచ్చు. దీంతోపాటు మీ సర్టిఫికేట్ 10th క్లాస్ సర్టిఫికేట్ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది, సో గ్రేడింగ్ సిస్టమ్ అని. సో దాన్ని అలాగే ఈ సర్కులర్ని రెండింటిని ఒక PDFలో పెట్టేసి ఆ CGPA కన్వర్షన్ సర్టిఫికేట్ దగ్గర అప్లోడ్ చేసేయండి. ఒకవేళ అన్న మాకు ఇప్పుడు పర్సంటేజ్ ఇప్పుడు మాకు మార్క్స్లోనే అన్న ఇప్పుడు మార్క్సే ఇస్తున్నారు కదా, సో అన్న ఇప్పుడు మాకు మార్క్సే ఇస్తున్నారు 10th క్లాస్లో అంటే మీరు అసలు ఈ CGPA సర్టిఫికేట్ మీకు అస్సలు అవసరం లేదు. ఇప్పుడు మార్క్స్ ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు స్టూడెంట్స్కి ఈ CGPA సర్టిఫికేట్ అవసరం లేదు. సో మార్క్స్ ఇచ్చే స్టూడెంట్స్కి డైరెక్ట్ పర్సంటేజ్ వస్తుంది. సో అక్కడ మీరు పర్సంటేజ్ ఎంటర్ చేయాలి ముందు. సో ఇక్కడ మీకు అసలు చూపించదు. ఓకే, మార్క్స్ ఇచ్చే వాళ్ళకి అవసరం లేదు, గ్రేడ్స్ ఇచ్చే వాళ్ళకి మాత్రమే అవసరం. సో తెలంగాణ స్టూడెంట్స్కి కూడా ఏంటంటే సో మీకు కూడా సర్టిఫికేట్స్ ఒక బ్యాక్ సైడ్లో ఏంటంటే ఇక్కడ గ్రేడింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది కదా. సో ఎవరికైతే గ్రేడ్స్ ఉండి ఉంటాయో సో వాళ్ళు ఈ గ్రేడింగ్ సిస్టమ్ ఫోటో అనేది తీసుకొని సో ఇది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది CGPA కన్వర్షన్ దగ్గర. లేదు మాకు మార్క్సే ఉన్నాయి అంటే మార్క్స్ ఉన్న వాళ్ళు అవసరం లేదు. ఓకే, CGPA కన్వర్షన్ సర్టిఫికేట్ అవసరం లేదు. అండ్ అలాగే పర్మనెంట్ అండ్ ప్రజెంట్ అడ్రస్ ప్రూఫ్. సో మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఆధార్ కార్డు అడ్రస్ ప్రూఫ్గా ఉంటుంది, ఆధార్ కార్డు అప్లోడ్ చేయండి. సో లేదన్నా మాకు ప్రజెంట్ అడ్రస్ డిఫరెంట్, పర్మనెంట్ అడ్రస్ డిఫరెంట్ అంటే సో ప్రజెంట్ అడ్రస్లో మీరు ఏదన్నా ఎలక్ట్రిసిటీ బిల్లు ఆ బిల్లు ప్లస్ పర్మనెంట్ అడ్రస్ ఆధార్ కార్డు ప్రూఫ్ ఉంటే ఈ రెండింటిని ఒక PDFలో పెట్టేసుకొని ఆ PDF అనేది ఇక్కడ అప్లోడ్ చేసేయండి. సో ఆ PDF సైజ్ కూడా వీళ్ళు ఇక్కడ ఇచ్చారు చూడండి, మినిమం 50 KB ఉండాలి, మ్యాక్సిమం 300 KB సైజ్ ఉండాలి. ఇవన్నీ డాక్యుమెంట్స్ మీరు ఈ సైజులోనే ఉండాలి. ఓకే, ఇప్పుడు మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న సైజులోనే ఉండాలి. అవన్నీ రెడీ చేసుకున్న తర్వాతనే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి. అవన్నీ రెడీగా చేసుకుని ఒక ఫోల్డర్లో పెట్టుకున్న తర్వాతనే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం స్టార్ట్ చేయండి. నేను అందుకే చెప్పాను ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు మొత్తం అర్థమవుతుంది. సో ఇప్పుడు స్టూడెంట్ అనే వాళ్ళు పక్కనే ఉండాలి, ఎందుకంటే లైవ్ ఫోటోగ్రాఫ్. అలాగే ఈ డాక్యుమెంట్స్ అనేవి రెడీగా చేసుకొని మీరు పెట్టుకుంటే వెంటనే అప్లికేషన్ ఫిల్ చేసేయచ్చు. సో కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి, మీకు డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి. అండ్ ఐడెంటిటీ ప్రూఫ్, మీరు ఆధార్ కార్డు ఇస్తే ఆధార్ కార్డు మళ్ళీ ఇక్కడ అప్లోడ్ చేయాలి. లేదన్నా మేము పాన్ కార్డు ఐడెంటిటీ ప్రూఫ్ ఇచ్చామంటే పాన్ కార్డు ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో ఆ విధంగా మీరు అప్లోడ్ చేసేయండి. అండ్ అలాగే కేటగిరీ సర్టిఫికేట్ పెట్టుకున్న వాళ్ళకి కేటగిరీ సర్టిఫికేట్ కూడా అడుగుతారు. సో ఆ కేటగిరీ సర్టిఫికేట్ కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేసేయండి. సో ఈ డాక్యుమెంట్స్ మరికే అడుగుతుంది, ఇంకేం డాక్యుమెంట్స్ అడగదు. సో మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, మీ యొక్క లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్స్, సిగ్నేచరు, క్లాస్ 10th మార్క్ షీట్, అలాగే అడ్రస్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్, కేటగిరీ సర్టిఫికేట్. సో ఎవరైనా గ్రేడ్స్ ఉంటే CGPA సర్టిఫికేట్. సో ఇవి తప్ప ఇంకేం అవసరం లేదు. సో ఈ డాక్యుమెంట్స్ మట్టుకే మీకు అవసరం అవుతాయి. ఓకేనా, ఇంకా రిమైనింగ్ డాక్యుమెంట్స్ ఏం అవసరం అవ్వవు.
సో ఇవన్నీ నేను మీకు ఆల్రెడీ చెప్పాను. అండ్ నెక్స్ట్ మీరు మొత్తం ఫిల్ చేసిన తర్వాత సో ఇక్కడ నెక్స్ట్ సబ్మిట్ మీద సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ రివ్యూ పేజ్ అనేది చూపిస్తుంది. సో రివ్యూ పేజ్లోకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకోండి. 1 లేదా 2 సార్లు చెక్ చేసుకోండి. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను ఎవ్రీ వీడియోలో చెప్పినట్టు. మిస్టేక్ అనేది మనకు తెలియకుండానే చేస్తాం, దాన్నే మిస్టేక్ అంటాం. కాబట్టి నేమ్ నుంచి లాస్ట్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ బాక్స్ మీరు నీట్గా చెక్ చేసుకోండి. మొత్తం రైట్ అంటేనే సబ్మిట్ చేయండి. లేదు ఇంకా రాంగ్స్ ఉన్నాయంటే మళ్ళీ ప్రీవియస్కి వచ్చేసి మళ్ళీ ఎడిట్ చేసుకొని మళ్ళీ సబ్మిట్ చేయండి. సో మళ్ళీ కొన్ని డీటెయిల్స్ చేంజ్ చేసుకోవడానికి కూడా కుదరదు. కాబట్టి నీట్గా చెక్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు సైడ్లో చూపిస్తుంది మొబైల్ నెంబర్. ఇందాక మనం ఓటీపీ చేసుకొని వెరిఫై చేసాం, కానీ ఈమెయిల్ ఐడి వెరిఫై చేయలేదు. సో కాబట్టి దాని మీద క్లిక్ చేస్తేనే ఈమెయిల్ ఐడికి ఈమెయిల్ ఐడి ఇక్కడ వచ్చేస్తుంది ఆల్రెడీ. సో ఈ క్యాప్చా పైన ఎంటర్ చేసేసి సబ్మిట్ అండ్ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తేనే మీ మెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ అనేది అక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ చేయండి. సో ఈమెయిల్ కూడా వెరిఫై అయిపోతేనే మొబైల్ నెంబరు ఆటోమేటిక్గా వెరిఫై అయిపోతుంది. సో ఈమెయిల్ మళ్ళీ మీరు వెరిఫై చేసుకోవాలి. ఇక్కడే సైడ్లో మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అని ఉంటుంది. సో ఈమెయిల్ కూడా మీరు వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేమెంట్ పేజ్లోకి వెళ్తుంది. సో ఈమెయిల్ వెరిఫై అయ్యాకనే వెళ్తుంది. ఈమెయిల్ వెరిఫై అవ్వకపోతే వెళ్ళదు పేమెంట్ పేజ్లోకి. సో అలా వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేమెంట్ పేజ్లోకి వెళ్ళండి. ఆన్లైన్ పేమెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఆన్లైన్ పేమెంట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ 4 చూపిస్తుంది పేమెంట్ ప్రొవైడర్ అని. మీరు ఏది క్లిక్ చేసుకున్నా పర్లేదు. సో మీ దగ్గర ఏది క్లిక్ చేసుకున్నా పర్లేదు. ఎస్బీఐ ఎంఓపిఎస్ క్లిక్ చేసుకోండి. ప్రొసీడ్ ఫర్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. సో ఇది ఎస్బీఐ ఎంఓపిఎస్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు క్రెడిట్ కార్డు ఉంటే క్రెడిట్ కార్డు, లేకపోతే డెబిట్ కార్డు, లేకపోతే యూపీఐ ఉంటే యూపీఐ. సో యూపీఐ ద్వారా అన్న మీరు ఫోన్పే ద్వారా అయినా పే చేసేయచ్చు. సో అదేం పెద్ద ప్రాబ్లం అవ్వదు. మీరు ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకున్నా ఎస్బీఐ ఎంఓపిఎస్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు జస్ట్ పేమెంట్ ప్రొవైడర్స్. నెక్స్ట్ మీరు ఫోన్పే ఐడి అడుగుతుంది. దీని తర్వాత మీరు ఇది సెలెక్ట్ చేసుకున్నా కూడా ఫోన్పే అడుగుతుంది. సో ఫోన్పే యూపీఐ ఐడి ఇచ్చేసినా కూడా మీరు పేమెంట్ అనేది చేసేయచ్చు. సో వర్రీ ఏం లేదు. మొత్తం పేమెంట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అనేది నెక్స్ట్ కంప్లీట్ అయిపోతుంది. సో కంప్లీట్ అయిపోయినప్పుడు మీరు హోమ్ పేజ్లోకి వెళ్తే డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్ అనేది వస్తుంది. డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్ దగ్గర మీకు ఇట్లా ఒక కన్ఫర్మేషన్ పేజ్ అనేది వస్తుంది. ఇలా మీకు కన్ఫర్మేషన్ పేజ్ వస్తే మీ అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ అయిపోయినట్టు. సక్సెస్ఫుల్గా మీ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయిపోయినట్టు. సో ఈ కన్ఫర్మేషన్ పేజ్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, మెయిల్కి పెట్టుకోండి, ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. సో చూసారు కదా, మీ డీటెయిల్స్ అన్నీ కన్ఫర్మేషన్ పేజ్లో ఉంటాయి. సో మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే అప్లోడ్ చేసి ఉంటారో అది ఉంటుంది. లైవ్లో ఫోటోగ్రాఫ్ ఏదైతే లైవ్లో తీసుకుని ఉంటుందో అది కూడా దీని మీద వస్తుంది. ఓకే, కాబట్టి స్టూడెంట్ ఖచ్చితంగా ఉండాలి. లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్స్, సిగ్నేచర్. సో అలాగే మీ ట్రాన్సాక్షన్ ఐడి అన్నీ ఉంటాయి. సో ఇలా కన్ఫర్మేషన్ పేజ్ వస్తే మీ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయిపోయినట్టు. సో ఐ హోప్ నేను అన్ని టాపిక్స్ ఇదే వీడియోలోనే కవర్ చేశానని అనుకుంటున్నాను. సో ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి. సో 8th March ఈజ్ ద లాస్ట్ డేట్. 8th March లోపు అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో అలాగే మీరు ఎలా అయితే ప్రిపేర్ అవుతున్నారో సో అలానే ప్రిపేర్ అయిపోండి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అండ్ ఆల్సో ఫర్ ద ఎగ్జామ్. సో ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.